హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. జాతీయ స్థాయిలో హైదరాబాద్ మహానగరానికి సంబంధించి ప్రాధాన్యత పెరుగుతున్న సందర్భంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉంది అన్న చర్చ తరచూ జరుగుతూ ఉంటుంది. నేను ఇదివరకు చాలా వీడియోలలో చెప్పాను, రియల్ ఎస్టేట్ ఇప్పుడు బాగలేదు, ఇలాంటి అభిప్రాయం చాలామంది వ్యక్తం చేస్తుంటారు. నన్ను రోజు ఫోన్ల ద్వారా ఒక 20-25 మంది, నేరుగా కలిసిన వాళ్ళు కనీసం ఒక 10 మంది ఇలా కలిస్తే వాళ్ళల్లో సగానికి పైగా ఈ అభిప్రాయం చెప్తుంటారు. నేను ఒకటే అడుగుతాను, మీరు అలా అనడానికి మీ దగ్గర ఏమన్నా నంబర్స్ ఉన్నాయా, ప్రూఫ్ ఉందా, గణాంకాలు ఉన్నాయా అని అడుగుతాను. అందరూ అంటున్నారు కదా అంటారు. అంటే అందరూ అంటున్నారు కాబట్టి మనం అనాలి. సో ఇలాంటి వారికి ఒక స్పష్టమైన మెసేజ్ ఇచ్చేందుకు నేను ఈ వీడియో చేస్తున్నాను విత్ నంబర్స్. నేను పదే పదే హైదరాబాద్ పొటెన్షియాలిటీ గురించి మాట్లాడుతుంటాను. ఉపాధి కానీ, ఉద్యోగం కానీ, లేదా ఏదైనా వ్యాపారం కానీ అనుకుని హైదరాబాద్కు వచ్చిన ప్రతి ఒక్కరిని హక్కులో చేర్చుకుంటుంది హైదరాబాద్. ఒక్క తెలంగాణ జిల్లాల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్ జిల్లాల నుంచి, అదే రకంగా దక్షిణ భారత రాష్ట్రాలతో పాటు ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూడా ఉపాధిని వెతుక్కుంటూ అనునిత్యం వేలాది మంది హైదరాబాద్ చేరుతుంటారు. ఇంకొక అబ్జర్వేషన్ ప్రకారం బంగ్లాదేశ్ బార్డర్ దాటి వెధవలు కూడా అక్కడ బెంగాల్ ప్రభుత్వ సహకారంతో ఆధార్ కార్డులు సృష్టించుకొని హైదరాబాద్ వచ్చి చేరుతున్నారు. ఇది చాలా దారుణమైన విషయం. బట్ ఏ తర్వాత ఆ నెగిటివ్ అంశాన్ని పక్కన పెడితే పాజిటివ్ యాంగిల్లో చూస్తే హైదరాబాద్కు వ్యాపారం చేద్దామని వచ్చినా, ఉద్యోగం కోసం వచ్చినా, ఉపాధి కోసం వచ్చినా, ఆఖరుకు ఏమీ చదువుకోకుండా ఏదైనా ఆటో తోలుకుందామని వచ్చినా కూడా హైదరాబాద్లో అంతటి విస్తృత అవకాశాలు ఉన్నాయి. కష్టపడే వారికి కష్టపడినంత సంపాదించుకునే మార్గాన్ని హైదరాబాద్ ఇస్తుంది. ఈ ఒక్క ప్లస్ పాయింట్ వల్ల హైదరాబాద్ జనాభా ఇతోధికంగా పెరుగుతుంది. దాదాపు 2040 కల్లా దాదాపు 3 కోట్లు దాటుతుందనేది ఒక అంచనా. సో ఇలాంటి మహానగరంలో, విస్తరించడానికి అష్టదిక్కుల అవకాశాలున్న మహానగరంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఏ సందర్భమైనా అద్భుతంగా ఉంటుంది. కానీ కొంతమంది మౌత్ పబ్లిసిటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర నంబర్స్ ఉండవు. రియల్ ఎస్టేట్ బాగాలేదు, రియల్ ఎస్టేట్ ఢమాల్, రియల్ ఎస్టేట్ డిమాల్ ఇది. సో నేను ప్రతి సందర్భంలో అద్భుతంగా ఉందని చెప్పి ఎవరు అన్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చాయి, ఎలక్షన్స్ వచ్చిన టైంలో మనీ మూవ్మెంట్ కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ అదే సందర్భంలో అపార్ట్మెంట్లు కానీ, ఇట్లాంటివి కానీ, లోన్లు తీసుకునే ఇళ్ళు కానీ, అదంతా వైట్ కాబట్టి ఎక్కడ ఎవరికి సమస్య రాదు, అవి జరుగుతూనే ఉంటాయి. సో ఏ తర్వాత ఈ రియల్ ఎస్టేట్ బాగుందా బాగాలేదా అని చెప్పడానికి ఏంటి ప్రాతిపదిక ఏంటి అంటే నేను 2 అంశాలు చెప్తాను. ఒకటి, ప్రభుత్వానికి ఆదాయం రావడం రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా. అదే సందర్భంలో రిజిస్ట్రేషన్ల నంబర్, ఈ రెండింటిలో పెరుగుదల ఉంటే ప్రధానంగా రియల్ ఎస్టేట్ బాగుందనే చెప్పాలి. కానీ ఏ సెక్టర్లో బాగుంది ఏంటి అనేది అవి సీజనల్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్ తీసుకోండి. వెస్ట్ హైదరాబాద్లో ఇక భూములను భరించలేని వారు అంతా అపార్ట్మెంట్ల వైపే వెళ్తున్నారు, ఫ్లాట్ల వైపే వెళ్తున్నారు. కొద్దిగా డబ్బు ఎక్కువ ఉన్న వాళ్ళేమో గేటెడ్ కమ్యూనిటీలో కొద్దిగా లార్జ్ సైజులోను, లగ్జరీ స్టైల్లోనూ తీసుకుంటున్నారు. సేమ్ టైం కొద్దిగా తక్కువ ఉన్న వాళ్ళు స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్లో తీసుకుంటున్నారు. ఇక మినీ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్లు కట్టిన బిల్డర్లు మాత్రం కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు వినియోగదారులు, కొనుక్కునే వాళ్ళు, కస్టమర్లు వాళ్ళు కొంత లగ్జరీని కోరుకుంటున్నారు. ఒకప్పుడు 2 BHK ఉంటే చాలు అనుకున్న వాళ్ళు ఇప్పుడు 3 BHK మినిమం అన్న కాన్సెప్ట్ వచ్చింది. 3 BHK ఓకే అనుకున్న వాళ్ళు ఇప్పుడు 4 BHK కోసం ఆలోచిస్తున్నారు. సేమ్ టైం ఇండిపెండెంట్ హౌసెస్ విషయంలో కూడా సిటీ సరౌండింగ్లో 100-120 గజాల్లో కట్టిన ఇళ్ళు ఒకప్పుడు చకచక అమ్ముడుపోయేవి. ఇప్పుడు అలాంటివి పోవట్లేదు. కొంతమంది ఏంటంటే మినిమం 200 గజాలు ఉండాలి, కొంత ఓపెన్ స్పేస్ ఉండాలి, 4 మొక్కలు పెట్టుకునే ప్లేస్ ఉండాలి, కారు పెట్టుకునే ప్లేస్ ఉండాలి, ఇలాంటి కాన్సెప్ట్ పెరిగింది. అందుకే ₹1,00,00,000 పైగా ఉన్న రిజిస్ట్రేషన్ వాల్యూ ఉన్న అసెట్స్ ఫాస్ట్గా సేల్ అవుతున్నాయి. గ్రోయింగ్ పెరిగింది, వాటి పర్సంటేజ్ పెరిగింది. సో ఏ తర్వాత ఓవరాల్గా హైదరాబాద్ సరౌండింగ్లో విపరీతంగా రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయి. సో ఓవరాల్గా ఈ సంవత్సరానికి సంబంధించి నంబర్స్తో నేను డీటెయిల్స్ చెప్పబోతున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇక ఫ్యూచర్ సిటీ అనేది ఇంకొక అట్రాక్షన్ చేరింది ఫ్యూచర్ సిటీకి. ఏంటి అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ముఖ్యంగా ఫ్యూచర్ సిటీకి అని అనుకుంటే, ఎందుకంటే అక్కడ నుంచి మెట్రో కావచ్చు, రోడ్స్ కావచ్చు, రతన్ టాటా రోడ్ కావచ్చు, శ్రీశైలం రోడ్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి.
ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన హై స్పీడ్ రైల్వే టెర్మినల్ కూడా మనకు శంషాబాద్, మహేశ్వరం ఆ సరౌండింగ్ ఏరియాలో వస్తుంది, అవుటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్. సో అది ఫ్యూచర్ సిటీకి, అదే రకంగా సౌత్ వెస్ట్ డైరెక్షన్లో ఉన్న రియల్ ఎస్టేట్ మార్కెట్కి అదొక పెద్ద బూస్ట్ కాబోతుంది. ఎందుకంటే ఆ హైదరాబాద్ శంషాబాద్ దగ్గరలో రాబోతున్న హై స్పీడ్ రైల్వే టెర్మినల్ నుంచి అటు బెంగళూరు వైపు ఒక రైలు, ఇటు అమరావతి మీదుగా చెన్నై వైపు ఈ రెండు వెళ్ళబోతున్నాయి. సేమ్ టైం దానికే ఈ ఫ్యూచర్ మన పూణే వైపు వెళ్ళేది కూడా కనెక్ట్ చేస్తున్నారు. సో 3 రూట్లను కలిపే ఒక అతిపెద్ద హై స్పీడ్ రైల్వే టెర్మినల్ అక్కడ రాబోతుంది. ఇంకా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని కుమార్ చెప్పినట్టుగా చూస్తే ఎంత అంటే సౌత్ ఇండియాలో హై స్పీడ్ రైల్వే టెర్మినల్కి హెడ్ క్వార్టర్ కాబోతుంది శంషాబాద్. అంటే శంషాబాద్ పక్కనే మహేశ్వరం దగ్గర రాబోతుంది. సో ఎంతటి హైప్ ఉందనేది ఒకసారి ఆలోచించండి. మహేశ్వరం కావచ్చు, ఫ్యూచర్ సిటీ కావచ్చు, ఈ రెండింటికి ఇంటర్లింక్ ప్లేస్ అది. కాబట్టి ఫ్యూచర్ సిటీ విషయంలో ఇంకా అనుమానాలు ఎవరైనా పెట్టుకుంటే మాత్రం డిలీట్ చేయండి. ఇంకా స్పష్టంగా శాశ్వతమైన డిలీట్ ఏంటంటే Ctrl-Alt-Delete నొక్కండి. సో అప్పుడు అలాంటి అనుమానాలు పటాపంచలు అవుతాయి. సో ఫ్యూచర్ సిటీ ఇన్వెస్ట్మెంట్కు ఒక్కొక్క బూస్ట్ పెరుగుతుంది, అదే రకంగా రేట్లు కూడా పెరుగుతాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక నిర్ణయం తీసుకోండి, ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయండి. కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. మనకు ఎగ్జిట్ నంబర్ 15 కావచ్చు, 14 కావచ్చు, 13 కావచ్చు, అదే రకంగా 12 కావచ్చు. ఈ 4 ఎగ్జిట్ల నుంచి దాదాపు 30-40 కిలోమీటర్ల రేడియస్ వరకు ఫ్యూచర్ సిటీ సరౌండింగ్లో కావచ్చు, సాగర్ హైవే కావచ్చు, రతన్ టాటా రోడ్డుకు దగ్గరలో కావచ్చు, లేదా శ్రీశైలం రోడ్డుకు దగ్గర కావచ్చు, మహేశ్వరం సరౌండింగ్లో కావచ్చు, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయవచ్చు. మీకు 3 అంశాలు స్పష్టంగా ఉండేవి నేను సజెస్ట్ చేస్తాను. మీకు స్ట్రాటజికల్ లొకేషన్ చూపిస్తాను, అదే రకంగా లీగాలిటీ, లింక్ డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉన్నవి చూపిస్తాను, సేమ్ టైం అఫోర్డబుల్ ప్రైస్కి ఇప్పిస్తాను. తర్వాత అల్టిమేట్గా రీసేల్ సర్వీస్ కూడా నా దగ్గర ఉంటుంది. రైట్, కనిపిస్తున్న నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. ఇక రిజిస్ట్రేషన్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయం ఏ లెవెల్లో పెరిగిందనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. రిజిస్ట్రేషన్ల శాఖకు కలిసి వచ్చింది. 10 నెలల్లో ఏకంగా 10,951 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా. అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో మేజర్ రోల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోషిస్తుంది. మందు ప్రియుల ద్వారా వాళ్ళు కట్టే ట్యాక్స్ ద్వారా, డైలీ ట్యాక్స్ ద్వారా విపరీతంగా ఆదాయం వస్తుంది. అదే సినిమాలో ఎంఎస్ఎన్ఆర్ అని చెప్తున్నట్టు. ఓకే, తర్వాత సెకండ్ది రిజిస్ట్రేషన్ల ఆదాయం ద్వారా వస్తుంది. ఈ 10 నెలల్లో ఈ 10 నెలలు అంటే ఇప్పుడు మనకి ఈ 2 నెలలు అయిపోతే, ఈ ఫిబ్రవరి మార్చ్ అయిపోతే ఈ ఆర్థిక సంవత్సరం పూర్తవుతుంది, 12 నెలలు. బట్ 10 నెలలు అంటే జనవరి 31 తేదీ వరకు, ఇది ఏప్రిల్ 1 నుంచి జనవరి 31 తేదీ వరకు మధ్య 10 నెలల్లో 10,951 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 96 కోట్లు అధికంగా, 596 కోట్లు అధికంగా గత సంవత్సరం అదే పీరియడ్తో కంపేర్ చేస్తే. పట్టణాల్లో క్రయ విక్రయాలు పెరిగినాయి రాష్ట్ర వ్యాప్తంగా. కోర్ అర్బన్ ఏరియాలో భూముల విలువపై మళ్ళీ అధ్యయనం మొదలుపెట్టింది. అంటే రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం పెరిగింది కాబట్టి దాన్ని మరింతగా పెంచుకోవడానికి కోర్ ఏరియా, అంటే తెలుసు కదా, అవుటర్ రింగ్ రోడ్డు దగ్గరలో ఉన్న సరౌండింగ్ ఏరియా అంతా. సో గత ఏడాదితో పోలిస్తే తొలి 10 నెలల వ్యవధిలో రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం గణనీయంగా పెరిగింది. రియల్ ఎస్టేట్ లావాదేవీలు పుంజుకోవడం, పట్టణ ప్రాంతాల్లో క్రయ విక్రయాలు పెరగడం, డిజిటల్ సేవల విస్తరణ వంటి అంశాలు రిజిస్ట్రేషన్ల శాఖకు కలిసి వచ్చాయి. అధికారిక లెక్కల ప్రకారం 2025 ఏప్రిల్ 1 నుంచి 2026 జనవరి 31 వరకు 10,951.30 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో అదే కాలానికి వచ్చిన ఆదాయం 10,354 కోట్లు. దాంతో పోలిస్తే 5,596 కోట్ల రూపాయలు అధికంగా వచ్చింది. గత ఏడాది ఇదే సమయానికి మళ్ళీ చూడండి, రిజిస్ట్రేషన్ల సంఖ్య 14,41,466 దస్తావేజుల రిజిస్ట్రేషన్ జరిగింది. నంబర్ కూడా ఎంత మామూలుగా లేదు. నిజానికి నేను మొన్న ఒక అంచనా, యాక్చువల్గా జనవరి సంక్రాంతి ఎఫెక్ట్తో సేల్స్ బాగా తగ్గాయి అని చెప్పి నాకు రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి అంటే ఒక మిత్రుడు నాకు ఈ టిప్ ఇస్తే దాని మీద ఒక వీడియో చేశాను. బట్ దానికి ఇప్పుడు రివర్స్లో కనిపిస్తుంది. చూడండి, నేను చెప్పింది యాక్చువల్గా లాస్ట్ వీక్లో ఆదాయ వృద్ధిలో జనవరి నెల కీలకంగా మారింది. జనవరి నెలలోనే ఏకంగా 1,046 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి. గత సంవత్సరం అదే జనవరి నెలలో 861 కోట్లు మాత్రమే వచ్చింది.
సో అంతకంటే ఎక్కువ పెరిగిందనమాట. 2024 ఏప్రిల్ నుంచి 2025 జనవరి మధ్య వ్యవసాయేతర విక్రయాలు 9 లక్షలు జరగగా, అదే సమయంలో ఈ సంవత్సరం వచ్చేసి 2025 ఏప్రిల్ నుంచి 26 జనవరి వరకు 9,46,000 రిజిస్ట్రేషన్లు అయినాయి. అంటే 10,000 ఎక్కువ అయినాయి. సో ఇది ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా వచ్చిన నంబర్, ఇది స్పష్టంగా కనిపిస్తుంది. మరి రియల్ ఎస్టేట్ మార్కెట్ లేదు 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 అనుకునే వాళ్ళు ఇలాంటి నంబర్లు ఏమన్నా ఉన్నాయా మీ దగ్గర? ఉంటే చెప్పండి. తర్వాత ఇది కాకుండా సిటీ సరౌండింగ్లో ఉన్న రిజిస్ట్రేషన్ ఆఫీసులకు వెళ్ళండి. ఎలా జరుగుతున్నాయి? మహేశ్వరం కావచ్చు, ఇబ్రాహీంపట్నం కావచ్చు, మేడ్చల్ కావచ్చు. ఇవి చూసిన తర్వాత కూడా మీకు రియల్ ఎస్టేట్ బాగాలేదు అన్న అభిప్రాయం ఉంటే ఇక ఎవరేం చేయలేరు. సో ఇది లేటెస్ట్గా గవర్నమెంట్ ఇంకో డెసిషన్ తీసుకుంది. ఈ ఇన్కమ్ ఇంకా పెంచుకోవడానికి సర్కిళ్ల వారీగా భూముల వివరణను అంటే చాలా రోజుల నుంచి మనకు తెలుసు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా రాష్ట్రంలో భూముల విలువలు పెంచుతారు, ఆదాయం పెంచుకునే క్రమంలో దీన్ని సవరిస్తారని చెప్పి చాలా చోట్ల జరిగింది. స్టాంప్ డ్యూటీని కూడా మారుస్తారని చెప్పి ప్రచారం జరిగింది. చాలా పేపర్లు, చాలా ఛానళ్ళు అయితే డెడ్ లైన్ కూడా పెట్టాయి, ఇక పలానా తేదీ నుంచి వస్తున్నాయని చెప్పి. సో అదేం లేదు ఇప్పుడు. కానీ ఇప్పుడు లేటెస్ట్గా సిటీ సరౌండింగ్ ఏరియాల వారీగా, సర్కిళ్ల వారీగా భూముల విలువలు సవరించే కార్యక్రమాన్ని ఇప్పుడు మొదలుపెట్టారు. రాష్ట్రంలో ఇప్పటికే పలు దఫాలుగా భూముల విలువను సవరించిన సంగతి తెలిసిందే. తాజాగా కోర్ అర్బన్ ప్రాంతాన్ని ప్రభుత్వం 300 డివిజన్లు, 60 సర్కిళ్లు, 12 జోన్లుగా విభజించింది. ఇప్పుడు ఈ 60 సర్కిళ్లు ఉన్నాయి కదా, 60 సర్కిళ్ల వారీగా భూముల విలువలు సవరించే కసరత్తు మళ్ళీ అధికార యంత్రాంగం మొదలుపెట్టింది. త్వరలో అది కొలిక్కి వస్తుందని చెప్పి భావిస్తున్నారు. ఐ డోంట్ నో. రైట్, ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, రియల్ ఎస్టేట్కి సంబంధించిన సమాచారం మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, నలుగురితో పంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్, రాజేష్ శర్మ.